మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. జాగృతి అధ్యక్షురాలు కవితకు డప్పు చప్పులతో మంగళహారతులతో స్వాగతం పలికారు మహిళలు. అక్కడ శివాలయంలో పూజలు చేశారు. తర్వాత గ్రామ ముదిరాజు సంఘం అధ్యక్షులు చిన్నారం ముత్యం ఇంట్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు కవిత. మహబూబాబాద్ జిల్లాలో పూల పండుగ సంబరాలు వైభవంగా జరిగాయి. రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి కోలాటమాడారు మహిళలు. చిన్న పెద్ద అందరూ కలిసి కోలలతో బతుకమ్మ ఆడారు. డోర్నకల్లో వర్షంలోనూ బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు మహిళలు. జనగామ జిల్లా కేంద్రంలో బతుకమ్మ కుంట దగ్గర బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. వరంగల్ సిటీలో పలువురు విదేశీయులు కూడా పూల పండుగ జరుపుకున్నారు. ఉమ్మడి కరీంనగర్లో ఎంగిలి పూల సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలంతా బతుకమ్మలను వాడల్లోనే కూడళ్లకు తెచ్చి ఆడిపాడుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో పట్టణాల్లో బతుకమ్మ సందడి నెలకొంది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలోనూ బతుకమ్మ సంబరాలు జరిగాయి. పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం